గత 14వ తేదీ నుండి వివిధ రూపాల్లో దశల వారీ పోరాటం చేస్తున్న ఏపీ ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం మెట్టు దిగరాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గం పిలుపుతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం కార్యాచరణలో భాగంగా స్థానిక ధర్నా చౌక్ వద్ద భారీ ఎత్తున ధర్నా బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 14వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు ఉధృత స్థాయికి చేరుకుంది. భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి ధర్నా చౌక్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్ జి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన ఎస్ఎల్, జిపిఎఫ్ లోన్స్, ఏపీజీ, డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 12వ పిఆర్సీ 30% ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఈ ఆందోళనపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి చొరవ తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ ధర్నా ప్రకారమే తూర్పుగోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యల పట్ల వహిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో 90A ప్రకారంగా సంఘం పెట్టుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలా సంఘం పెట్టుకునే హక్కు ఉన్నటువంటి సంఘాలతో కూడా ప్రభుత్వం మాట్లాడాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఒక్కసారి కూడా సంఘ నాయకులతో మాట్లాడిన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ సందర్భంలోనే మేము నూతనంగా కొత్త కోరికలు కోరకపోయినా మేము దాచుకున్న డబ్బులు, మాకు రావాల్సినటువంటి సొమ్ములు మీ దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా చెల్లింపు చేయమని చెప్పి చాలా కాలంగా అడుగుతూ ఉన్నాం. కానీ ఇప్పటిదాకా వాటి మీద ఏ విధమైన స్పందన ప్రభుత్వం క్లియర్గా చెప్పట్లేదు. సుమారు మా లెక్కల ప్రకారంగా 20,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. 27వ తారీఖున పెద్ద ఎత్తున చెలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి ఎరియర్స్ కానీ, ఆల్రెడీ 12వ పిఆర్సీ గడువు పూర్తయి 12వ పిఆర్సీ కూడా వచ్చింది. పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మరి మాకు జీతాలు పెంచే పద్ధతి పూర్వం నుంచి వస్తుంది. అదేవిధంగా ఐఆర్ 30% ఇమ్మని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఏదైతే ప్రతి నెల జీపీఎఫ్లో రాసుకున్న డబ్బు, మా డబ్బు ఏమైందో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో లోన్ పెట్టుకుంటే, జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాకున్నటువంటి సరెండర్ లీవ్స్లో 15 రోజులు మేము ఎన్కాష్మెంట్ చేసుకుని సదుపాయం మాకు ఉన్నప్పటికీ కూడా గత 3 సంవత్సరాలుగా కూడా ఒక్క రూపాయి కూడా రానటువంటి పరిస్థితి. ఉద్యోగుల పట్ల మరి ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తున్న సందర్భంలో తప్పని పరిస్థితిలో మేము ఉద్యమం చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరేది స్వయంగా ఉద్యోగుల, ఉపాధ్యాయుల యొక్క పెన్షనర్స్ యొక్క సమస్యలను పరిష్కరించి మరి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చలకు పిలిచి మరి మీరందరూ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ల మీద కాకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని స్వయంగా పరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ